యాక్చువల్గా ఏరువాక ఫౌండేషన్ 5కే అయిపోద్ది, కానీ మేము వచ్చింది 4:30కి వచ్చాము. అయిపోయేదే 5కి. మరి ఏమంటారో చూద్దాం. మోకాళ్ళ నొప్పులకి ఓకే, వామ్ వాటర్ గ్యాస్, సింపుల్ షాంపూ, పళ్ళ పొడి సెట్, పంటి నొప్పులు, చిగుళ్ళు, వాము, పెట్టాలి, ఏమైనా చల్లడి తాగిన తిన్నా పళ్ళు చుమ్మంటాయి కదా, అలాంటి వాటికి మనం ఫోలియర్ స్ప్రే కింద వాడతాం. డిఏపి మామూలుగా అయితే ఫర్టిలైజర్ గ్రాన్యులర్ ఫామ్లో వస్తుంది, అలా కాకుండా ఇది లిక్విడ్ ఫామ్ అన్నమాట ఫోలియర్ స్ప్రే. ఇది క్రాప్ స్టేజ్ని బట్టి మనం స్ప్రే చేసుకుంటాం. దాని క్రాప్ స్టేజ్ని బట్టి ఇది వరిలో అనుకో ఫస్ట్ 30 days అప్పుడు ఒకసారి స్ప్రే చేస్తాం. మళ్ళీ మనం వరిలో అది బయటకు వస్తుంది, ఈయన వచ్చినప్పుడు చేసుకుని మనకు ఆ తాళ్ళ గింజలు అనేవి వస్తుంది. వచ్చే పర్సంటేజ్ మనం తగ్గించవచ్చు 90%. కూరగాయల మొక్కల్లో, ఆకుకూరల్లో, ప్లస్ కూరగాయలు, పండ్ల తోటల్లో వచ్చినట్టు మిరప కానీ అన్ని రకాల్లో వచ్చినట్టు ముడత కంట్రోల్ ఏంటంటే పూత పిందె రాలకుండా పనిచేస్తుంది. ఏ కూరగాయలైనా, ఆకుకూరలైనా, పూల తోటలు, పండ్ల తోటలు, మిరప తోటలు. మానవ బద్ద అంటే ఇది మామూలుగా మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఒత్తి వేసుకుంటాం కదా, దాని బదులు ఈ ఆకు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి సీడ్స్ మా గ్రూప్స్ లోనే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ ఇంట్లో వచ్చిన ఆర్గానిక్ షేర్ చేసుకుంటాం అనమాట. బీరని, సోరా అని చెప్పేసి, చిక్కుడు అన్నీ ఉంటాయి అనమాట. ఇట్లా గ్రూప్ లో అందరం కలిసినప్పుడు ఇట్లా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటాము. ఇదేమో లెమన్ గ్రాస్, ఇదేమో జెట్ ప్లాంట్, ఇవేమో స్వీట్ లెమన్. డైరెక్ట్ గా అట్లా మనం తినేసేయచ్చు లెమన్. ఇది ఏంటంటే మనం టెర్రస్ మీద పెంచుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తాము. ఈ ఆర్గానిక్ ఫంగిసైడ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉపయోగపడుతుంది. ఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది.